భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై. మనం ఈ భారత్ మాతాకి జై అంటున్నప్పుడు మన ఒంట్లో కలిగేటువంటి ఆనందం, ఉత్సాహం, ఆవేశం చాలా అద్భుతమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి పదం అది. వందే మాతరం అంటాం. వందే మాతరం అంటే నా తల్లికి నమస్కారము అని అర్థం. ఈనాడు మనం 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అద్భుతమైనటువంటి రోజు ఇది. ఎంతో మంది త్యాగమూర్తుల త్యాగ ఫలితమే, కృషి ఫలితమే, ఎన్నో త్యాగాలు చేసి వారు సర్వస్వం కోల్పోయి ఆఖరికి ప్రాణాలు కూడా కోల్పోయి మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోకటి వేళతో కూడా సకలించి వేసి అహింసా ధర్మంతో గాంధీ మహాత్ముడు వారి ఆధ్వర్యంలో ఎంతో మంది మహానాయకులు, త్యాగమూర్తులు త్యాగం చేసినటువంటి పుణ్యభూమి ఈనాడు మనం ఆ ఫలితాలను అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎంతో ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాల్సినటువంటి పండుగ దినం ఈ స్వాతంత్ర దినోత్సవం. 80వ స్వాతంత్రం అంటే చాలా గొప్పగా మనం అద్భుతంగా చేసుకోవాల్సినటువంటి పర్వదినం. ఈనాడు ఈ స్వాతంత్ర దినోత్సవం యొక్క విశేషాలని చిన్నపిల్లలకు కూడా మనం తెలియచేయాలి. చిన్నపిల్లలకి వాటి ప్రాధాన్యత ఏమిటి, ఈ స్వాతంత్ర దినోత్సవం అంటే ఏమిటి అనేది తల్లిదండ్రులందరూ కూడా దాని ప్రాధాన్యత, దాని త్యాగ ఫలితం ఏమిటి, ఎంతమంది కష్టపడి ఈ స్వాతంత్రాన్ని మనకి తెచ్చిపెట్టారు అని ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకి తెలియజేసి వారిలో స్ఫూర్తి నింపాలి. అలాగే ఈనాటి కాలంలో ఒక అద్భుతమైనటువంటి నాయకత్వం నడుస్తూ ఉంది మనకి. మోడీ గారి నాయకత్వంలో ఈనాడు ఎర్రకోట మీద జెండా ఎగురవేశారు. అందరం చూసాం మనం పొద్దున. మొదటిసారిగా వందే మాతరం గీతాలాపన చేశారు. ఇంతవరకు ఎప్పుడు లేదు చరిత్రలో. మొట్టమొదటిసారిగా ఎర్రకోట మీద వందే మాతరం అని గీతాలాపన చేయడం ఒక చరిత్ర, ఒక అద్భుతం. అది మోడీ గారికే సాధ్యమవుతుంది. ఏదైనా చేయగలాలంటే ఒక అద్భుతమైనటువంటి నాయకత్వం ఉండాలి. ఆ నాయకుడు మాత్రమే ఆయన స్ఫూర్తితో ప్రపంచం అంతా ముందుకు కదులుతూ ఉంటుంది. మనకి స్వాతంత్ర దినోత్సవంలో కూడా గాంధీ, నెహ్రూ ఇంకా ఎందరో మహనీయులు ముందు నడిచి వెనకాల ఎంతో మందిని, కొన్ని లక్షల కోట్ల మంది నడిచారు వారి వెనుక. వారి అహింసా ధర్మము, ఓర్పు, త్యాగ ఫలితాలే ఈనాటి మన స్వాతంత్రం. కాబట్టి మనం దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆవేశపూరితంగా తీసుకోవాలి. మన పుణ్యభూమి భరత భూమి, యోగ భూమి, త్యాగ భూమి, కర్మభూమి అంటాం మన భారతదేశాన్ని. ఇటువంటి అద్భుతమైనటువంటి భారతదేశంలో పుట్టడమే మన అదృష్టం, మన అదృష్టంగా భావించాలి. పుడితే మరలా భారతదేశంలోనే పుట్టాలి, హిందువుగానే పుట్టాలి అని సంకల్పం చేసుకోవాలి. కాబట్టి ఈనాటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ లోటస్ ల్యాండ్ మార్క్ లో ఎంతో చక్కగా అందరూ సమిష్టిగా, అందరూ ఒకే చోట, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అలాగే మిగతా సభ్యులు అందరూ కూడా ఒక యూనిటీగా ఏర్పడి ఎంతో గొప్పగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరపడం ఎంతో సంతోషంగా ఉంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? పాట పాడు.